గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. దాన్ని పరిష్కరిస్తాం. అదే సందర్భంలో సంపద సృష్టిస్తాం. సంక్షేమ పథకాలు అంతకంటే డబ్బులు ఇస్తాం. ఇది ఎన్నికలకు ముందు పదే 2 సంవత్సరాల పాటు చెప్పినటువంటి మాట. అదే నమ్మినటువంటి ప్రజలు ఓట్లేశారు. ఏడాది తిరిగేటప్పటికి అప్పు అంతకంటే ఎక్కువయింది, సంపద సృష్టి అంతకంటే తక్కువయింది. వ్యక్తులు సంపద సృష్టించుకుంటున్నారు కానీ ప్రభుత్వపు సంపద తగ్గిపోతుంది. ఇది తాజా గణాంకాల కాక్కి సంబంధించిన దాన్ని బేస్ చేసుకుని సాక్షి రాసుకొచ్చినటువంటి ఒక కథనం చూస్తే, ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరాలు వచ్చిన రాబడుల కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా 24-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడులు 11,450 కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే బాబు పాలన సంపదలోను వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం 1,068 కోట్లు తగ్గినట్టు కాగ్ గణాంకాలు చెప్తున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా 721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. లేకపోతే 24-25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్టు కాగ్ గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలో 90,557 కోట్లు అప్పు చేసినట్టు కాగ్ చెప్తోంది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 70,000 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా 20,000 కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయినాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులు 16,766 కోట్ల తగ్గుదల నమోదైంది. అదే సందర్భంలో జగన్ పాలనలో కన్నా 10,000 కోట్ల రూపాయలు తక్కువగా మూలధన వ్యయం ఖర్చు పెట్టారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేసింది.